సార్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో అధికారం వచ్చేసి దాదాపుగా 2.5 సంవత్సరాలు అవుతుంది. హ్యాపీగా ఉన్నారా సార్? కాంగ్రెస్ నేతలు కావచ్చు, తెలంగాణ చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలు. ముఖ్యంగా హ్మ్. ప్రజలు, మహిళలు ఇంకా హ్మ్. ఇవాళ మహిళలకు సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో 70,000 కోట్లు ఖర్చు పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల ఈ 3 నెలల కాలం 4 నెలల కాలంలో 57,000 కోట్లు మహిళలకు రుణాలు ఇచ్చింది. వడ్డీ లేని రుణాలు. మళ్ళా హ్మ్. హ్మ్. 4,000 కోట్లు దొబ్బిండి కేసీఆర్ మహిళల డబ్బుల్ని. హ్మ్. హ్మ్. రేవంత్ రెడ్డి సర్కార్ మళ్ళీ వచ్చి ఖాతాలో వేసి బ్యాంక్ యాజమాన్యానికి చెల్లింపులు చేసి ఆయన చేసినటువంటి దానికి మళ్ళీ మహిళలను ఇవాళ ఏం చేస్తాను, పెట్రోల్ బంక్ యజమానులు నారాయణపేటలో పెట్రోల్ బంకు 10 మంది మహిళలు కలిసి నిర్వహిస్తుంటే 6 నెలల్లో 15 లక్షల లాభం వచ్చింది అక్కడ. హ్మ్. ఇంకా సంగారెడ్డిలో పెట్టబోతుంది. అట్లాంటి 28 పెట్రోల్ బంకులు స్థాపన జరుగుతుంది. హ్మ్. 600 బస్సులు, బస్ డిపోలు మహిళా సంఘాలకు ఇచ్చిన కొనుక్కోండి, మీరు బస్సులు నడపండి, లాభాలు పొందండి అని. అదేవిధంగా సోలార్ ప్లాంట్లు. ఈ విధంగా మహిళా అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుంది. మహిళలు సంతోషంగా ఉన్నారు. అందుకే వాళ్ళ దీవెనలు. ప్రజలు హ్యాపీగా ఉన్నారా అని అంటారు. ప్రజలే, మహిళలంటే రాజకీయ నాయకులు హ్యాపీగా ఉన్నారా? రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. మీ పార్టీ వాళ్ళు లేరని చెప్తా ఉన్నారు. ప్రధానంగా బహిరంగంగా చెప్తా ఉన్నారు. మా పార్టీలో కూడా అందరు హ్యాపీగానే ఉన్నారు. ఎవరో ఏదో పదవులు ఆశించే వాళ్ళు ఏదో కొంత అసంతృప్తిని వ్యక్తం చేయొచ్చు, కానీ అది వాళ్ళ వ్యక్తిగతం. కానీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా పేదల సంక్షేమానికి పాటుపడుతుంది అనడానికి ఇంకో ఉదాహరణ. ఇలా అదే మహిళలు 9,000 కోట్ల రూపాయల బస్సులో ఉచిత ప్రయాణం చేశారు. ఇలా మన చెల్లి కానీ మన అక్క కానీ, అంటే బస్సులు కాలేజీకి పోయే విద్యార్థులు కానీ వాళ్ళు బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తారు. నాన్న మీద బస్ పాస్ కావాలి, డబ్బులు నాన్న, అమ్మ డబ్బులు అడుక్కునే పరిస్థితి లేదు ఈరోజు. 3,000 రూపాయలు నెలకు ఆదా చేసుకుంటారు విద్యార్థులు. చిన్న చిన్న బుట్టలు వ్యాపారం చేసుకునే, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, పళ్ళు అమ్ముకునే వాళ్ళు ఈ ధర నుంచి ఆ ధరికి పోయి వ్యాపారాలు చేసుకుంటూ నెలకు 3,000 మిగిల్చుకొని లాభాలు పొందుతున్నారు. ఆ డబ్బులు, మిగిలిన డబ్బుల్ని కుటుంబ పోషణకు ఉపయోగించుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు, అంటే చాలా వరకు కూడా సీనియర్ నేతలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అధికారం వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా మనకున్న టైం ఎంత సార్? వస్తుంది ఇంకా 2.5 సంవత్సరాలు. పదవుల గురించి కాదు, ఈ ప్రభుత్వాలు వస్తాయి. కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా పదవులు వస్తాయి, ఎవరికి నష్టమేం జరగదు. కాబట్టి మా పదవుల సమస్య కాదు, పేదవాళ్ళ సంక్షేమం ముఖ్యం. అంటే మీకు పదవులు వస్తున్నాయి కదా సార్, మీ పదవులు వస్తాయి, మీ కింది వాళ్ళకి మీ సేవ కొంతమందికి ముందు వచ్చినాయి, కొంతమందికి వెనక రావచ్చు. వచ్చుడు ఖాయమే. అది రేపా మాపా ఇల్లుండి అంటే ఓపిక పట్టాలి, ఓపిక ఉండాలి. గతంలో ఇదే క్వశ్చన్ అడిగినప్పుడు, టీపీసీసీ పెద్దలను అడిగినప్పుడు ఏమన్నారంటే ఉగాది పండగ కత్తాయి, సంక్రాంతి పండగ కత్తాయి, ఈ పండుగ పేర్లు చెప్పుకుంటా ముందుకెళ్తా గానీ ఎక్కడ కూడా మానవతరాయికి న్యాయం జరగట్లేదని మేము అంటున్నాం. మానవతరాయికి న్యాయం జరుగుతుంది, మానవతరాయికి పదవులు వస్తాయి, అది వేరే అంశం. నా అంశం కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇప్పుడు నా అంశం ఇప్పుడు మీరు మా ముంగడు నా అంశం వదిలిపెట్టండి. నా అంశం అనేది నాకు సంబంధించిన అంశం. పార్టీ ఉగాది అన్నది అన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఎప్పుడు ఏ సమయంలో ఎవరికి ఇవ్వాలో ఇటు ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్ మన మహేష్ కుమార్ గౌడ్ గారు నిర్ణయం తీసుకుంటారు, ఆయన ప్రకటిస్తారు. మీనాక్షి నటరాజన్ గారు భాగస్వామ్యం ఉంటుంది అందులో. ఇప్పుడు మాకు పదవులు ముఖ్యం కాదు. అంటే ఇప్పుడు మీరు నా ముంగడు ఉన్నారు కాబట్టి మీ ఇలాంటి ఉస్మానియా యూనివర్సిటీ నుండి వచ్చిన లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంకా ఎప్పుడు నమ్మకం ఉన్నది. మనిషి ఆశాజీవి, నమ్మకంతో ముందుకు పోవాలి. కష్టపడే వాళ్ళని పార్టీ తప్పకుండా గుర్తిస్తుంది. మొన్న కొంతమందిని గుర్తించింది, 36 మందిని. ఈసారి మళ్ళీ కొంతమందిని గుర్తిస్తుంది, తప్పకుండా గుర్తిస్తుంది. కాబట్టి మేము అనేది ఏంటంటే మాకు పదవులు వస్తాయి. తెలంగాణకి గుండెకాయ లాంటిది ఉస్మానియా యూనివర్సిటీ. అక్కడ నుండి ఒక 2-3 మాత్రమే పదవులు వచ్చినాయి, మిగతా వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు. కొద్దిమందికి ఇచ్చారు, కొద్దిమందికి ఇస్తారు, తప్పకుండా ఇస్తారు. సుధీర్ గారు మీరు ఆ వార్తెందురు కానీ మా గురించి వదిలిపెట్టండి. పేద ప్రజలకు ఇలా ఏం మేలు జరుగుతుందా లేదా చూడండి. అంటే పైన లీడర్ కి న్యాయం జరిగితే కింద ఉన్న ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది. అందరికీ న్యాయం చేసేదే సకల జనుల ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి సకల జనుల ఇందిరమ్మ రాజ్యం ఒక కాంగ్రెస్తోనే సాధ్యం. కాబట్టి అందరూ ఉంటారు ఇందులో, భాగస్వామ్యాలు. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వ్యవస్థలు, అన్ని వర్గాలు, అణగారిన వర్గాలు అందరికీ అవకాశాలు వస్తాయి. అందిపుచ్చుకునే విధంగా ఉంటాయి అవకాశాలు. అందరంత దూరంలో ఉండవు అవి. కాబట్టి ఇవాళ మేము కూడా కోరుకునేది మా పదవులు కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇలా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఏ విధంగా ఇలా పేద ప్రజల సంక్షేమానికి పాటుపడుతుందో, ఇలా ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో మార్చిండు, అప్పులో దింపిండు రేవంత్ రెడ్డి. అప్పుల ఊబిలో గురిగిపోయిన రాష్ట్రాన్ని అమాంతం అభివృద్ధి పదంలో నడిపేందుకు రేవంత్ రెడ్డి ఎంత ఇబ్బంది పడుతుండో, ఎంత శ్రమిస్తుండో రాష్ట్ర ప్రజలకు తెలుసు. అయినా
ఇవాళ వాళ్ళు రేషన్ కార్డు ఇవ్వలేదు, రేవంత్ రెడ్డి రేషన్ కార్డు ఇచ్చిండు. 15 లక్షల మందికి కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చిండు. 17 లక్షల మందిని ఆ రేషన్ కార్డు జాబితాలో చేర్చాడు, చేరినోళ్ళనే చేర్చిండు. ఇవాళ ఎంతమందికి 1,15,00,000 రేషన్ కార్డులు ఉంటే ఇవాళ సన్న బియ్యం ఇవాళ మనం బంజారా హిల్స్లో జూబ్లీ హిల్స్లో ఉన్నాం. ఈ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్లో శ్రీమంతులు ఏ అన్నం తింటున్నారో ఇలా నా మారుమూల పల్లెల్లోని పేద ప్రజలు, సామాన్యులు, మధ్యతరగతులు, బస్తీల్లో ఉండేవాళ్ళు, గల్లీల్లో ఉండేవాళ్ళు అదే అన్నాన్ని తింటున్నారు. ఇలా అన్నం తినుకుంటూ పేద ప్రజలు, సామాన్యులు ముద్దకు రేవంత్ రెడ్డి దేవుడని తెలుసుకుంటున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిందా? పేదవాడికి ఏం కావాలో పంచపక్ష ప్రమాణాలు కాదు, గూడు కూడు. ఇందిరమ్మ ఇళ్ళ రూపంలో ఇవాళ 1,15,000 ఇందిరమ్మ ఇళ్ళకి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తే గృహప్రవేశాలైనవి. ఇంకొంచెం మా తప్పు కాదు, 4.5 లక్షల ఇల్లు కట్టాలనుకున్నాం. పేద ప్రజలు వాళ్ళ స్తోమత క్రమక్రమంగా ఇచ్చిన అంచెలంచెలకు సహాయం చేస్తున్నాం. ఎట్లాగూ ఈ 5 ఏళ్లలో పూర్తి చేస్తాం.